బియ్యం కడిగి కూరగాయలు కోసి స్టవ్ ముట్టించి వండుకొని తినాలనా? ఫోన్లో ఇట్లా ఆర్డర్ ఇస్తే చూస్తుండగానే గరం గరం పార్సల్ వస్తుంది, బిందాస్గా గుమ్మొచ్చు. ఆర్టీసీ బస్సును అమ్ముకుంటే ఇక అమ్ముకున్నట్టే. సప్పుడు గంట క్యాబ్ ఆటోను బుక్ చేయి. అరే ఇంట్లో సరుకు సౌదాలు అయిపోయాయి, షాపు పోయి తెద్దామంటే టైం లేకపోయే. అయినా ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తామైతి అనుకుంటాం, కానీ అవేవి కూడా గాల్లో ఎగురుకుంటా మన కాడికి రావు. ఎవరో ఒకరు దేవాలే. కొందరు ఆల్చమైతే కస్టమర్లు గులుగుతారు, లేట్ అయితే కసిరిస్తారు కూడా. టయానికి మన కడుపు నింపి టయానికి మనల్ని కావాల్సిన కాడికి దొలకపోయేటోళ్ళకు సుతా కష్టాలు ఉంటాయి కదా, గవి తీరుస్తానికే గీ మీటింగ్. గిగ్ వర్కర్ల తోటి మీటింగ్ పెట్టిరు సీఎం సారు మంత్రులు. అంటే ఓలో, ఊబర్, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ అటువంటి సేవలు అందించేటోళ్ళు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టి మీ తిప్పలేంది, మీకు ఏం చేస్తే బాగుంటుందని అడిగితే అందరు చెప్పుకున్నారు. మా పార్టీ గెలిస్తే మీకు మంచి చేస్తామని మాటిచ్చినట్టే ఇలా పని సురువు చేసిరు అన్నట్టు. అందరితోటి మాట్లాడినాక ఈ నిర్ణయాలు చేసింది గవర్నమెంట్. 5 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ను ప్రకటించడం జరిగింది. 10 లక్షల ఆరోగ్య బీమా స్కీమ్ ను కూడా వాళ్ళందరికీ వర్తింపజేసే విధంగా నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. మొన్న కుక్క గెలిమితే ఓ డెలివరీ బాయ్ బంగ్లా మీదకి వెళ్ళబడి కాలం చేసిండు కదా, ఆయన ఇంటోళ్లకు 2 లక్షల సాయం చేస్తున్నది సర్కారు. ఇలా తిప్పలు చెప్పుకోవడానికి సపరేట్ యాప్ తెస్తారట, సంక్షేమ బోర్డు పెడతారట. వీళ్ళు 4 లక్షల మందికి మీద ఉన్నారట. మరి ఇక మీటింగ్ వచ్చిన వాళ్ళని మందలిస్తే ఒక్క రైడ్ వెళ్తే ఎస్యూవీకి 100 కిలోమీటర్లు పోతే 1000 రూపాయలు కమిషన్ తీసుకున్నారు. పైసలు కూడా చాలా తక్కువ, అంటే 20 రూపాయల్లో 4-5 కిలోమీటర్స్ దాకా పంపించేస్తుండ్రు మేడం. ఫస్ట్ పర్ కిలోమీటర్ 10 రూపీస్ ఇస్తుండే, ఇప్పుడు 5 రూపీస్కి ఇవ్వట్లేదు. ఆటోలకు ఫ్రీ ఆర్టీసీ వల్ల మా ఆటోల గిరాకీ తగ్గింది. మరి మా సంగతి ఏందని ఆటో అన్నారు లోపలికి రావోతే పర్మిషన్ ఇయ్యలే. ఇదే ముచ్చట బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ని అడిగితే, హైదరాబాద్ సిటీ బస్ దిగినాక మళ్ళీ గమ్యం ఇంటికోవడానికి సిటీ బస్ పోదే, అటువంటి వాళ్ళకి ఇక్కడ ఇబ్బంది జరుగుతలేదు. ఆటో వ్యవస్థ పూర్తిగా కుప్పకొల్లి నుంచి పోయినడానికి లేదు. మీకు అన్యాయం చేయాలనే ఆలోచన మాకు లేదు. మేము మహిళలకు ఒక సౌకర్యం ఇచ్చినాం, దానివల్ల మీకు ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందిని తొలగించడానికి కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది తప్ప. కొత్త గవర్నమెంట్ వచ్చి 16 రోజులే అయ్యింది. ఆటో డ్రైవర్ల తిప్పలు కూడా తప్పక తీరుస్తామని మాట ఇచ్చిండు సారు. ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని ఎలక్షన్ల మేనిఫెస్టోలో చెప్పారు కాబట్టి డబ్బునే అది అమలు చేస్తారేమో.